సొదొమ గొమొర్రా పట్టణాలను గురించి మాట్లాడుతూ ఆ కోట్లో ఏముందంటే, లోతు తన కుటుంబము సొదొమలో లేదు, కానీ సొదొమ అనే లోతు కుటుంబంలో ఉంది అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? వాస్తవానికి సొదొమకు వచ్చింది లోతు కుటుంబం. లోతు కుటుంబం సొదొమలో ఉండాలి, కానీ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ సొదొమ అనే మొత్తము లోతు కుటుంబంలో ఉన్నట్లు ఒక ఆయన మాట్లాడతాడు. అంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సాడమ్, సొదొమ యొక్క ప్రభావము లోతు కుటుంబంలో ఉంది. దేవుడైన యెహోవా అబ్రహాము ఊరు అనేటువంటి ప్రాంతము మెసొపొటేమియా అంటారు. మెసొపొటేమియా, ద ఓల్డ్ మెసొపొటేమియాను తర్వాత బాబిలోన్ అంటారు. ఆ తర్వాత బాబిలోన్ను మనం చూస్తే ఇరాక్, ప్రస్తుతపు ఇరాక్ దేశము. యాక్చువల్లీ అబ్రహాము పుట్టింది ఎక్కడంటే ప్రస్తుతము ఇరాక్ దేశము. ఇప్పుడు ప్రస్తుతం ఇరాక్ అనే దేశంలో అబ్రహాము పుట్టాడు. వాళ్ళ సంతతి ఎక్కడే ఉంది, వాళ్ళ పితరులు. సో అక్కడ ఊరు అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడి, నేను చూపించినటువంటి దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము ఇక వేరే మాట మాట్లాడకుండా మొత్తము అంటే తనకు సంబంధించినటువంటి వాళ్ళని విడిచిపెట్టి, కొన్ని నీడ్స్ ఉన్నాయి అవన్నీ తీసుకొని తన భార్యను వెంట పెట్టుకొని వారితో పాటు తన సహోదరుని యొక్క కుమారుడైన లోతు కూడా ప్రయాణమై వచ్చాడు. లోతు కూడా అక్కడ లేడు, అబ్రహాంతో పాటు వెంట వచ్చాడు. వాళ్ళు వచ్చి కనాను ప్రాంతంలో సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి బాగా విస్తారంగా వచ్చినాయి క్యాటిల్స్ అన్నీ విస్తారంగా వాళ్ళకు ఆస్తి. అప్పుడు ఆస్తి ఏంటంటే గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒంటెలు, ఇట్లా క్యాటిల్స్ అండి, యానిమల్స్. బాగా విస్తారమైనటువంటి ఆస్తి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ పనివాళ్ళు ఉన్నారు కదా, అబ్రహాం యొక్క పని వాళ్లకు అలాగే లోతు పని వాళ్లకు మధ్య కొంత తగాదా వచ్చింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇక్కడ మనం కలిసి నివసించలేనంత ఎక్కువగా మనకు ఆస్తి విస్తరించింది, సో మనము కొంచెం దూరంగా వెళ్తే ఈ సమస్యలు ఉండవు అనుకున్నారు. అప్పుడు అబ్రహామే అన్నాడు లోతుతో, నీ కళ్ళెదుట చాలా ల్యాండ్ ఉంది, నువ్వు నీ ఇష్టం వచ్చిన చోట నువ్వు ఎన్నిక చేసుకోవచ్చు. యూ కెన్ గో వేర్ ఎవర్ యూ వాంట్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో దానికి నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళిన తర్వాత మిగతాది నేను ఎక్కడున్నానో అక్కడ నేను ఉంటాను, లేకపోతే నన్ను వెళ్ళమంటే నేను వెళ్తాను. సో ఏదేమైనప్పటికీ లోతు ఒక ప్రాంతాన్ని చూజ్ చేసుకున్నాడు. ఇక్కడ ఆయన అంటాడు, నువ్వు కుడి తట్టుకెళ్తే నువ్వు ఎడమ తట్టుకెళ్తే నేను కుడి అని అన్నాడు. లోతు అయితే ఒక ప్రాంతాన్ని చూజ్ చేసుకున్నాడు. 13వ అధ్యాయం ఆదికాండము 10వ వచనంలో, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయి అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. లోతు ఎక్కడ తన గుడారాన్ని వేసుకున్నాడంటే సొదొమ. ఎందుకంటే లోతు ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు, యోర్దాను నదీ ప్రాంతము ఆ మైదానాలు చూసినప్పుడు అది ఎలా ఉందంటే చాలా మంచి ప్రాస్పారిటీ ఉంది. ఇట్స్ లైక్ ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో అప్పట్లో ఐగుప్తు చాలా ధనిక ప్రాంతం అండి. అప్పట్లో ఐగుప్తుకు చరిత్ర ప్రకారం చాలా గొప్ప
ప్రాస్పారిటీ ఉంది బికాజ్ ఆఫ్ నైల్ నది ఉంది కదా. నైల్ అనేటువంటి నది చదువుకున్న వాళ్ళకి మీకు బాగా తెలుసు. ఆ నది ఈజిప్ట్లో ఉండేది. ఐగుప్తు అన్నా ఈజిప్ట్ అన్నా ఒకటే. ఇప్పుడు ఈజిప్టు, అప్పుడు ఐగుప్తు. సో ఈ ఈజిప్ట్లో ఉన్న నైలు నది ద్వారా చాలా బాగా వాళ్ళకు పంటలు పండేవి, వాణిజ్యం జరిగేది, చేపలు అందేవి. వాళ్ళకి మంచి ప్రదేశం అది. ఇప్పుడు యోర్దానుకు దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసినప్పుడు అది ఇంకా ఒక మాట మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక తోటలాగా ఉందంట. అది ఏ తోట? అది ఒక వనం, ఏదేనులాగా, అంటే గార్డెన్ ఆఫ్ ఈడెన్. దేవుడు ఆదామును హవ్వను ఉంచినటువంటి ప్రాంతము. ఒకసారి మనము దాన్ని ఊహించుకుంటే దాని అర్థం ఏంటంటే ఏ ఇబ్బంది లేకుండా సస్యశ్యామలంగా అన్నీ అందేటట్లుగా ఇబ్బంది లేనటువంటి ప్రాంతం. సో లోతు బాగుంది ఆ ప్రాంతం అనుకున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి సొదొమలో టెంట్ వేసుకున్నాడు, తన గుడారాన్ని. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడున్న జనాల స్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ కాదు చూసింది ఆయన. లోతు ఏం చూశాడంటే ఆ గ్రీన్ ల్యాండ్ అండ్ ప్రాస్పారిటీ, అంటే అభివృద్ధి, ఇవన్నీ చూసుకున్నాడు ఆయన. సో అవన్నీ చూసుకొని పోయి సొదొమలో ఆయన తన గుడారాన్ని వేసుకున్నాడు. ఆదికాండం 13వ అధ్యాయము. సొదొమ మనుషులు ఎవరు? దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. చాలు. సొదొమ మనుషులు ఎలా ఉన్నారంటే దుష్టులు. అంతేకాదు యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. వాళ్ళ పాపాన్ని గూర్చి తర్వాత మనం చూస్తాము లేఖనాల్లో. సో దేవుడు ఏమనుకున్నాడంటే ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకున్నాడు ఆయన. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు సమూలంగా సర్వనాశనం అయిపోయి యుద్ధాల ద్వారానో కరువు ద్వారానో ఏదో ఒక విధంగా కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ చరిత్రలో లేకుండా కనుమరుగైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఎందుకు జరిగిందంటే చాలామంది అంటారు యుద్ధం జరిగిందంటారు, లేకపోతే కరువు వచ్చిందంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు. కానీ గాడ్స్ హ్యాండ్, దేవుని యొక్క హస్తము, అదృశ్య హస్తము దాని వెనక ఉంటుందని చాలామందికి తెలియదు. బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఏదైనా ఒక ప్రాంతము కంప్లీట్గా డెసొలేట్ లేదా నాశనం అయిపోతుంది అనటానికి కారణాలు వారి యొక్క పాపము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపము. అంతెందుకు, ఒక చిన్న ఉదాహరణ. ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పాపం చేస్తూ ఉంటే ఆ కుటుంబం డిస్ట్రాయ్ అవుద్ది, ఆ కుటుంబము ఉండదు. చూడండి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారు ఒక కుటుంబాన్ని ఆలోచిద్దాం, దేశాన్ని పక్కన పెడదాం, ప్రాంతాన్ని పక్కన పెడదాం, ఒక ఫ్యామిలీనే మనం ఆలోచిద్దాం. ఒక కుటుంబంలో సరైనటువంటి వ్యక్తిత్వం లేకుండా అందరూ పాపానికి దాసులై పాపం చేస్తూ ఉంటే ఆ కుటుంబము క్రమేణా ఇట్స్ డిసప్పియర్ అండి, నాశనం అయిపోతుంది, పాడైపోతుంది, కనిపించకుండా పోతుంది. సో ఒక కుటుంబాన్నే మనం చూస్తూ ఉన్నాము. అది పట్టణాలు, దేశాలు ఇట్లా ఊహించుకుంటే వీటి వెనక పాపము అనేది ఒక పెద్ద కారణము. దేవుడు దాని వెనక ఉండి తన కార్యాలు జరిగిస్తాడు. సరే, ఏదేమైనప్పటికీ మనకి బైబిల్లో అందుబాటులో ఉంది కాబట్టి ఏం జరుగుతుందో అనేటువంటి విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. అక్కడ దేవుడు దూతలను పంపించాడు. దేవుడు తన దూతలను మొదట వాళ్ళు అబ్రహాం దగ్గరకు వచ్చారు. అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాం చాలా బతిమలాడుకున్నాడు. ఎంత బతిమలాడాడంటే, ఎందుకంటే సొదొమలో తన సహోదరుని కుమారుడు లోతున్నాడు, తను నాశనం అవటం ఆయనకి ఇష్టం లేదు. అబ్రహాము దేవుని దూతలను బతిమాడాడు. అయ్యా 50 మంది ఉంటే కనీసం ఆ ప్రాంతంలో 50ని మొదలు పెట్టాడండి ఆయన. అంతేనా? 50 మొదలుపెట్టి 10 కౌంట్ దాకా వచ్చాడు ఆయన. 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా? సరే, నీ మొర వింటాం మేము. 50 మంది నీతిమంతులున్నా ఆ పట్టణాన్ని మేము నాశనం చేయము.
40 మంది, 30 మంది, 20 మంది, ఓకే 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 అనుకుంటా వచ్చాను. ఫైనల్గా 10 మెంబర్స్కి వచ్చాను. అంటే 10 మంది నీతిమంతులు ఉన్నా. ఆ 10 మందిలో బహుశా మనం ఆలోచిస్తే లోతు ఉంటాడు, లోతు భార్య ఉంటుంది, లోతు 2 కుమార్తెలు ఉంటారు, వాళ్ళ అల్లుళ్ళు, కాబోయే అల్లుళ్ళు ఉంటారు. సో అబ్రహాము ఆలోచన కనీసం లోతు కుటుంబం అన్నా ఉంటారనుకుంటే, అంటే లోతు కుటుంబం దాటి ఇంకెవరు లేరు అక్కడ. అసలు నీతిమంతులు 10 మంది కూడా లేరు అక్కడ. దారుణమైనటువంటి విషయం. సో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉన్నా కానీ ఖచ్చితంగా సొదొమ స్టే అయ్యేది, అట్లా అంటే కాపాడబడేది. 10 మంది కూడా లేరు అక్కడ. సరే వాళ్ళు వెళ్ళారు, దేవదూతలు వెళ్ళారు. ఆ మనుషులను గురించి మాట్లాడతారు. ఇందాక మనం చదువుకున్నాం, సొదొమ మనుషులు ఎటువంటి వాళ్ళు ఎంత దుష్టులు, ఎంత పాపులో. ఇక్కడ ఆ దేవదూతలు అబ్రహాము దగ్గర నుంచి లోతు ఉన్నటువంటి ప్రాంతం మీరు గమనించండి. యొర్దాను అనేది ఇప్పుడు యెరూషలేము ఒక బార్డర్స్ ఉన్నాయి కాబట్టి మనకి యెరూషలేము ఇది అంటే ఈ ఇశ్రాయేలు దేశం ఇంతలా ఉంటుందని మనకు అర్థమవుతుంది. కానీ అప్పట్లో బార్డర్స్ ఎక్కువగా, అంటే అప్పుడు బార్డర్స్ వేరు, చాలా దగ్గరే ఉండేది. లోతుకు అబ్రహాముకు పెద్ద దూరం ఏం లేదు. యొర్దాను నదీ తీర ప్రాంతాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు, చాలా దగ్గర వాళ్ళకు మామూలుగా. సో చూడండి, ఆ ప్రాంతానికి వెళ్ళారు దూతలు వెళ్ళిన తర్వాత ఆ సాయంకాలము, అప్పటికి సాయంకాలం అయింది. ఆ 2 దేవదూతలు సొదొమ చేరేటప్పటికి లోతు ఎక్కడున్నాడంటే సొదొమ గవిని వద్ద కూర్చుని ఉండేను. గవిని అంటే మేబీ ద ఎంట్రన్స్ ఆఫ్ ద సిటీ అయి ఉండొచ్చు. అంటే ఆ సొదొమకు ఎంట్రన్స్లో ఆయన కూర్చుని ఉన్నాడు గవిని దగ్గర. అయితే లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చుకొని కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందల కాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని అనెను. అందుకు వారు, అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చిదమని చెప్పిరి. లోతు నిజంగా హీ అడాప్టెడ్ ద గుడ్ థింగ్ ఆర్ గుడ్నెస్ ఫ్రమ్ అబ్రహాం. మీరు చూడండి, అబ్రహాము దగ్గర నుంచి మంచితనాన్ని నేర్చుకొని ఉండొచ్చు ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే అబ్రహాముకు కూడా ఇదే మనసు ఉంది. దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? వాళ్ళని ఎదుర్కొని వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి, స్టే హియర్, వీ విల్ ప్రిపేర్ ఏ మీల్ ఫర్ యూ, స్టే హియర్, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడ ఉండండి, మీరు కొంచెం సేద తీరండి, నేను మీ కొరకు భోజనాన్ని సిద్ధపరుస్తాను. తన భార్యకి ఆజ్ఞాపించాడు. ఆమె వెళ్ళింది, రొట్టెలకు అంతా సిద్ధం చేసింది. పనోడున్నాడు, పోయి మంచి శ్రేష్టమైన మందులో వాటిని సిద్ధం చేశాడు, పెరుగు ఇంకా సంథింగ్ మొత్తం సిద్ధం చేసి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. సో ఆతిథ్యం ఇవ్వటం అనేది గొప్ప సంగతి అండి. చాలామందికి ఈ మంచి మనసు ఉండదు, అది దురదృష్టం అని చెప్పుకోవాలి. ఇచ్చే వాళ్ళని చూసి కూడా ఎందుకు ఇస్తావు అంటే అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు మరీ నీచమైనటువంటి వాళ్ళు. సో బైబిల్ ఒక మాట చెబుతుంది, హెబ్రీలకు రాసిన పత్రికలు ఏముందంటే, ఆతిథ్యం మరవద్దు, ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దు. ఎందుకంటే కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. వాస్తవానికి లోతు కూడా ఐ డోంట్ నో అతనికి ఏమనుకున్నా అంటే దేర్ లైక్ వాళ్ళు ఆ బాటన పోయేటువంటి బాటసారులు అనుకున్నాడు ఆయన. ఆయనకు సరిగ్గా తెలియదు ఇంకా దేవదూతలని. చూడండి, తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. మంచిగా ఆతిథ్యం ఇవ్వటం అనేది ఒక గొప్ప లక్షణం అండి విశ్వాసులైనటువంటి వాళ్ళకు. అబ్రహాము నుండి లోతు అది నేర్చుకున్నాడు. కాబట్టి లోతు ఏమన్నంటే, దయచేసి మీరు ఈరోజు మా ఇంటికి రండి, వచ్చి మా దగ్గర ఆతిథ్యము చేయండి, కాళ్ళు కడుక్కొని ఈ రాత్రి వెళ్ళబుచ్చి అవసరమైతే పెందలకాడ లేచి మీ త్రోవ వెళ్ళండి అని. వాళ్ళు ఏమన్నారంటే, లేదు మేము ఈ రాత్రి ఇక్కడే ఈ ఓపెన్ ప్లేస్లోనే ఈ గవిని దగ్గరే మేము గడుపుతాము అని వాళ్ళు అన్నారు. ఆ తర్వాత ఇంకా బతిమలాడాడు ఆయన. బతిమలాడి చివరికి వెళ్ళారు వాళ్ళు ఆయన లోతు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో 19వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా
సొదొమ మనుషులు బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. చూడండి, ఈనాడు హోమోసెక్షువల్స్ని, అంటే పురుషులతో సాంగత్యం చేసేటువంటి వాళ్ళను పేరేమని పిలుస్తారంటే చాలా సందర్భాల్లో క్రిస్టియన్, అంటే బిబ్లికల్ లాంగ్వేజ్లో సొడోమైట్స్ అంటారు. సొదోమైట్స్ అనే పేరు, అదే మీరు బైబిల్లో మీరు చూస్తే ఆ కోవకు సంబంధించినటువంటి పేరు బైబిల్లో ఎక్కడొచ్చినా కానీ హోమోసెక్షువల్స్ అని పేరు ఉండదు, సొదోమైట్స్ అన్న పేరు ఉంటుంది. సొడోమైట్స్ అంటే చూడండి, వాళ్ళ అంత దుర్మార్గులు. వాళ్ళు చేసే పనిని బట్టే ఆ గుంపుకు వాళ్ళ పేరు వచ్చింది, వాళ్ళ పేరు వచ్చింది. సో మొదటి శతాబ్దంలో, ఫస్ట్ సెంచరీలో డిబాచర్స్, డ్రంకార్డ్స్, అంటే వ్యభిచారులు, జారులు, తాగుబోతులు, వీళ్ళందరినీ ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? మొదటి శతాబ్దంలో కొరింథియన్స్ అని పిలిచేవాళ్ళు. కొరింథియన్స్ అంటే కొరింథులో ఉన్నటువంటి కల్చర్ను అడాప్ట్ చేసుకున్న వాళ్ళు. ఎవడు తాగుబోతో, ఎవడు వ్యభిచారో ఆ ప్రాంతాల్లో, ఆ గ్రీసు దేశ ఆ ప్రాంతాల్లో తాగుబోతులు, వ్యభిచారులు, జారత్వం చేసేటువంటి వాళ్లకు కొరింథియన్స్ అని పేరు పెట్టారు. ఎందుకంటే వాళ్ళ యొక్క కల్చర్ వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి. సో ఇప్పుడు కొన్ని సందర్భాలలో అలానే ఉంటుంది. మంచోడైతే మంచోడిని బట్టి మంచి పేరు వస్తుంది, మిగతా వాళ్ళని కూడా అలానే పిలుస్తాను. చెడ్డోళ్ళు అయితే మిగతా వాళ్ళకు కూడా అదే పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. అందుకే కదా మరి చాలాసార్లు మీకు చెప్పాను, ఊరు పేర్లను, అంటే ఊర్లో జరిగేటువంటి చెడ్డ దాన్ని బట్టి ఆ ఊర్లో ఉన్న వాళ్ళని కూడా అలాగే పిలుస్తారు. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ సొదొమ వాడు చేసినటువంటి పని ఏంటంటే, అందరూ వృద్ధులు, యవనస్తులు, బాలురు, అంటే బాలురు అంటే అక్కడ యంగ్ పీపుల్ అని ఉంటుంది, వీళ్ళందరూ యూత్ అంతా వచ్చేసి వాళ్ళతో మేము కూడాలి, వాళ్ళని మా దగ్గరికి తీసుకురండి. అప్పుడు 9వ వచనం మీరు చూడండి, 19వ అధ్యాయం 9వ వచనం. ఈ మనుషులు, లోతు మాట్లాడుతున్నాడు, ఈ మనుషులు నా ఇంట నీడక వచ్చి ఉన్నారు గనక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు అంటున్నారు నీవు అవతలికి పొమ్మనని. మరియు వారు అంటున్నారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండి చూచుచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేస్తుందని చెప్పి లోతును ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించింది. వీళ్ళు ఎంత దుర్మార్గులంటే, మంచి చెప్తున్నటువంటి వ్యక్తిని ఏమన్నారంటే, అసలు నువ్వు మావోడివా? ఒక మాటలో అసలు మా ప్రాంతానికి సంబంధించిన ఎక్కడి నుంచో వచ్చినోడు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మా మధ్య మాకే తీర్పులు చెప్తావా అన్నాను. అంతేకాదు, వాళ్ళకంటే ఇంకా ఏదన్నా ఎక్కువగా మాట్లాడితే నువ్వు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకంటే నీకే ఎక్కువ కీడు చేస్తాం. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. అంతేకాదు, వచ్చి మొత్తం మూకమ్మడిగా వచ్చి లోతు ఇంటి మీద పడి తలుపులు బాదుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో, ఎంత దుష్టులో మీరు ఒకసారి ఆలోచించవచ్చు. సో ఇప్పుడు 13వ వచనం చూడండి. ఇక్కడ ఆ తర్వాత లోతు వారిని లోపలుంచేశాడు. ఆ తర్వాత మిమ్మల్ని వాళ్ళకి చెప్పాడు, విషయం చెప్పారు వాళ్ళు దేవదూతల లోతుకి. 19-13 చూడండి ఒకసారి. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపిననగా. చూడండి, పంపినని చెప్పగా వాళ్ళు క్లియర్గా చెబుతున్నారు. ఆ ప్రదేశము లేకపోతే ఆ ప్రజల యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే,
ఫర్ వీఆర్ అబౌట్ టు డిస్ట్రాయ్ దిస్ సిటీ కంప్లీట్లీ. ద outcry against this place is so great. It has reached the Lord and he has sent us to destroy it. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళను గూర్చినటువంటి వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చినటువంటి మొర క్రై ఏమిటంటే ఏడుపు. వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన ఏడుపులు యెహోవా సన్నిధికి చేరాయి. మరి వీళ్ళకు వ్యతిరేకంగా ఎవరు ఏడ్చారు ఏంది అనేదైతే నాకు పూర్తిగా తెలియదు. కానీ ఈ ప్రజలు చేసినటువంటి దాని ఆ పరిస్థితులు మొత్తం దేవుని దగ్గరికి వచ్చినాయి. సో దేవుడు ఏం చేశాడంటే మమ్మల్ని పంపించాడు. యెహోవా మమ్మల్ని పంపించాడు. ఈ పట్టణాన్ని మేము నాశనం చేస్తాము, మీరు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గెటప్ అండ్ గో, త్వరగా వెళ్ళిపోండి, మేము దీన్ని నాశనం చేయడానికి రెడీగా ఉన్నాం అని వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని విషయాలు గమనించాలి. సొదొమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే నీతిమంతులైనటువంటి లోతు తన కుటుంబము చెడు ప్రదేశంలో, చెడ్డ ప్రాంతంలో ఉంటే ఈ చెడ్డ ప్రాంతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ప్రభావము మంచివారి మీద ఎలా పడుతుందో మనం కొన్ని విషయాలు చూస్తాం ఇక్కడ. ఒకటి 19వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. 19వ అధ్యాయం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. చూడండి విషయం చూడండి. ఇక్కడ తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువానిగా ఉండెను. ఇక్కడ సొదొమ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఆ ప్రభావం ఎటువంటిదంటే పెద్దల యొక్క మాటలను గౌరవించకుండా, రెస్పెక్ట్ చేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లు మనం చూస్తాం యవ్వనస్తులు. ఇక్కడ ఏముందంటే బట్ ద యంగ్ మెన్ థాట్ హీ వాజ్ ఓన్లీ జోకింగ్ అని ఉంటుంది. జోకింగ్ అంటే ఏదో ఎగతాళిగా, అంటే మనం అంటారు కదా జోక్ మాట్లాడానని. ఆ యవ్వనస్తులు ఏమనుకున్నారంటే వాళ్ళ మామ, అంటే కాబోయే మామ ఎగతాళి చేయటానికి మమ్మల్ని ఈ మాట మాట్లాడుతున్నాడేమో అంటున్నారు వాళ్ళు, అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు లోతు యొక్క మాటలను సీరియస్గా తీసుకోవాలా. చూడండి, పెద్దల యొక్క మాటలను సీరియస్గా తీసుకోలే వాళ్ళు. ఒకవేళ వాళ్ళు లోతుకు గౌరవించి పెద్దోడు నిజమే చెబుతున్నాడు మనం వినాలి అని వాళ్ళు అనుకుంటే ఆ రోజు వాళ్ళు రక్షించబడేవాళ్ళు. అంటే ఆ అగ్నిలో వాళ్ళు కాలకుండా ఉండేవాళ్ళు. మీరు గమనించండి, సొదొమ యొక్క ప్రభావం ఎటువంటిదంటే పెద్దలను గౌరవించకుండా ఉండేటట్లు యవనస్తులను చేస్తూ ఉంది. అంత ప్రభావం ఉంది అక్కడ. ఒకవేళ ఇందాకనే నేను చెప్పాను, వాళ్ళు ఒకవేళ పెద్దవాళ్ళను గౌరవించే వాళ్ళైతే లోతు చెప్పినటువంటి మాటలను వాళ్ళు ఎలా తీసుకునేవాళ్ళు? సీరియస్గా తీసుకునేవాళ్ళు. ఖచ్చితంగా లేచేవాళ్ళు, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. అమెరికాలో సుమారు ఇంచుమించు ఒక 504 మంది ప్రిన్సిపల్స్ అంటే కాలేజీ ప్రిన్సిపల్స్ మొత్తాన్ని ఒక చోట కన్వెన్షన్ పెట్టి వాళ్ళందరూ ఒక చోట కూర్చున్నారంట. వాళ్ళందరూ కూర్చొని పిల్లల పరిస్థితి ఏంటి అని వాళ్ళని గూర్చి వాళ్ళని అడిగితే వాళ్ళలో దగ్గర 89% ప్రిన్సిపల్స్ ఏమన్నారంటే
పిల్లలు ఎలా ఉన్నారంటే అపవిత్రమైనటువంటి మాటలు, రెచ్చగొట్టేటువంటి మాటలు, ఇన్సల్ట్స్, అవమానాలు చేసేటువంటి మాటలను టీచర్స్ ముందు వాళ్ళు వాడుతున్నారు. కనీసము టీచర్స్ పట్ల వాళ్ళకు రెస్పెక్ట్ లేదు అని సర్వే చెప్తున్నారు. వాళ్ళందరినీ ఒకసారి ఆ దగ్గర 500 మంది పైన ప్రిన్సిపల్స్ని అడిగితే దగ్గర 89%, 89% స్టూడెంట్స్ సరిగ్గా లేరు. వాళ్ళు పెద్దోళ్ళని, కనీసం టీచర్స్ను గౌరవించేటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు అపవిత్రమైన మాటలు, రెచ్చగొట్టే మాటలు, అవమానకరమైన మాటలను టీచర్స్తో మాట్లాడుతున్నారని ఆ సర్వేలో వాళ్ళు చెప్పారంట. అంటే ఇది నిజమే కదా. ఒకప్పుడు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు చాలా మార్పు ఉన్నాయి, చాలా మార్పులు ఉన్నాయి. పెద్దవాళ్లకు గౌరవించటము లేదు. సొదొమ యొక్క ప్రభావము లోతు కుటుంబం మీద పడింది అంటానికి ఇదొక సూచన. వాళ్ళు తన మామ చెప్పినటువంటి మాటను సీరియస్గా తీసుకోలేదు, ఎగతాళిగా అనుకున్నారు. లేవీకాండం 19వ అధ్యాయము 32వ వచనము లేఖనంలో దేవుడు ముందుగానే దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులకు తెలియపరుస్తున్నాడు. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. చాలు. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి, అంటే వయసులో పెద్ద అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గౌరవించాలి. లేవటం అంటే వాళ్ళకి మర్యాదనివ్వటము, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు మర్యాద ఇవ్వటము, లేవటము, వాళ్ళ ముందు లేవాలి, వాళ్ళ ముఖాన్ని ఘనపరచాలి. వాళ్ళ ముఖాన్ని చూసినప్పుడు పెద్దవాళ్ళు, వీళ్ళని గౌరవించాలి అని వాళ్ళని గౌరవిస్తూ దేవునికి భయపడాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవునికి భయపడేవాళ్ళు ఎవరైనా సరే పెద్దోళ్ళకు కూడా భయపడతారు. అంతే. దేవునికి భయపడేవాళ్ళు పెద్దోళ్ళకు భయపడతారు. దేవునికి భయపడేవాళ్ళు తమకంటే వృద్ధులైనటువంటి వారు, నెరసిన వెంట్రుకలు కలిగిన వాళ్ళు, ముసలి వాళ్ళు, అనుభవం కలిగినటువంటి వాళ్ళు, వాళ్లకు భయపడతారు. యోబు గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనము వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది. అంతేనా ఉంది? యోబు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనము వృద్ధుల దగ్గర ఏముంది? జ్ఞానం ఉన్నది. దే హ్యావ్, చూడండి, నాలెడ్జ్ అండి. దే కెన్ టెల్ ద వైస్ థింగ్స్ అండి. జ్ఞానం కలిగినటువంటి మాటలు వాళ్ళు చెప్తారు. పెద్దల్ని గేలి చేయటము, ఎగతాళి చేయటము, వాళ్ళకి విలువనివ్వకపోవటం, వాళ్ళ ముందు లేచి నిలబడకపోవటము, ఇదంతా దేవుని పిల్లలకు తగదు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 7వ వచనము సార్ చూడండి. పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. హౌ కెన్ యూ నో వాట్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్? చూడండి, గతంలో ఏం జరిగిందో నీకు తెలియదు కదా. గతంలో తెలిసినటువంటి అనుభవం, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అది మీ తండ్రులు, మీ పెద్దోళ్ళు. దయచేసి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులైనటువంటి వాళ్ళు పెద్దలను గౌరవించాలి. లేఖనాలు క్లియర్గా చెబుతున్నాయి, వాళ్ళని గౌరవించాలి. సో ఇక్కడ మీరు గమనిస్తే సొదొమ ప్రభావము లోతు కుటుంబంలో పడింది అంటానికి గుర్తేందంటే, లోతుకు కావలసిన అల్లులు ఎవరైతే ఉన్నారంటే తన కుమార్తెలను పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు
లోతు మాటలు ఎలా తీసుకున్నారంటే ఎగతాళిగా తీసుకున్నారు. ఇతను జోక్ చేస్తున్నాడు అనుకున్నారు. అదే భక్తులైతే, దేవుని ఎడల భక్తి పరులైనటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఏమంటారంటే పెద్దవాళ్ళను గౌరవించేవాళ్ళు, పెద్దవాళ్ళ మాట వినేవాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడేవాళ్ళు. ఆ తర్వాత సొదొమలో ఉన్నటువంటి ప్రభావం మరొకటి ఏంటంటే వీళ్ళ మీద పడింది. ఆ 19వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. 15-16 వచనాలు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. ఇంకా అల్లుళ్ళ సంగతి అయిపోయింది. వాళ్ళు వాళ్ళ పరిస్థితి అయిపోయింది. వాళ్ళ లీవ్ దెమ్ నమ్మలేదు కాబట్టి దానిలో వాళ్ళే నాశనం అయిపోతారు. నువ్వు లేచి నీ భార్యను అలాగే నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. 16వ వచనం చూడండి. అతడు తడువు చేసెను. ఇక్కడ ఆలోచన చేయండి. అతడు ఏం చేశాడు? తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని భార్య చేతిని, అతని 2 కుమార్తె చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. లిటరల్గా బలవంతంగా వాళ్ళని లాక్కొని పోవాల్సి వచ్చింది. వాస్తవానికి లోతు ఏమనుకోవాలి? ఈ రోజుతో నా బాధ తీరిపోతుంది, ఈ దుర్మార్గమైనటువంటి జనాల మధ్య నేను ఇక ఉండకుండా ఇప్పుడుతో మా కుటుంబానికి ఏమొస్తుంది? స్వేచ్ఛ వస్తుంది. ఈ దుర్మార్గుల పరిస్థితి నుంచి నన్ను దేవుడు దూరంగా తీసుకుపోతున్నాడు. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేసేది లేదు, తొందరగా వెళ్దాంపా అని తన భార్యను, తన పిల్లలను బలవంతం చేసి తీసుకుపోవాల్సిందే. కానీ ఆలస్యం చేస్తున్నారు, వెళ్ళదలుచుకోవట్లేదు వాడు. చూడండి ఎంత ప్రభావం ఉందో అక్కడ. దేనికంటారు? వాస్తవానికి అట్లా పోవాల్సిందే. ఎవరు? లోతు అట్లా పోవాల్సిందే. దేనికో పేతురు రాసిన 2వ పత్రిక మీరు చూస్తే మనకు అర్థమవుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు నేను చదువుతాను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతరములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల, ఇక్కడ వాళ్ళ పరిస్థితి చెబుతున్నాడు చూడండి. దుర్మార్గులు, కామ వికారయుక్తమైన నడవడి కలిగినటువంటి వాళ్ళు. కామ వికారయుక్తమైన నడవడి అంటే వాళ్లకు శారీరకమైనటువంటి ఇచ్చల విషయంలో అదుపు అనేది ఉండదు వీళ్ళకు. ఒక జంతువులు ఎట్లా ప్రవర్తిస్తాయో, ఇప్పుడు జంతువులకు నీచాలు మంచి ఏమి తెలియవు వాటికి, అలాంటి జనాలు వీళ్ళు. చూడండి, యవనస్తులైన తన కుమార్తెలు, తన భార్య, తను, ఈ దుర్మార్గులు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ దుర్మార్గులు కామ వికార యుక్త చేష్టలు, మేబీ కార్స్ జోకింగ్స్ అంటే ఇవి ఉంటాయి కదా, చెడ్డ మాటలు, లేకపోతే బూతు పదాలు, బూత్ అర్థాలతో కూడిన మాటలు జనాల ముందు మాట్లాడటం, ఇటువంటి వింటా ఉన్నప్పుడు నీతిమంతుల యొక్క మనసు ఎంత గాయపడుతుందో లోతు పరిస్థితి అలాగే ఉంది అక్కడ. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును అంటాడు. బహు బాధపడ్డాడు ఈయన అక్కడ వాళ్ళ మధ్య ఉన్నప్పుడు. ఆ తర్వాత 8వ వచనంలో ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. మీరు ఆలోచించండి, ప్రతిరోజు ఏదో ఒక సంఘటన ఆయన కళ్ళ ముందు కనబడతా ఉంటుంది, ఏదో ఒకటి ఆయన చెవిలో వినబడతా ఉంది. చెడ్డ విషయాలు, చెడు సంగతులు.
ఆయనేమో నీతిగా ఉండేవాడు, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అంత దుర్మార్గము, అంత రోజు అంత బాధపడుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైందంటే తప్పించబడుతున్నాడు. మరి సంతోషం కదా, సంతోషం ఉండదా? రోజు మన ఇంటి పక్కనే ఒకసారి ఆలోచించండి, ఒక బార్ షాప్ పెట్టి రోజు ఒక 10-15 మంది వచ్చి అక్కడ పోయి మందు తాగుతా, గ్లాసులు పగలగొడతా, బూతులు మాట్లాడతా, పోకిరీ మాటలు మాట్లాడతా, పోకిరీ చేష్టలు చేస్తా, ఆ దగ్గరలోనే మరలా వ్యభిచారాలు చేస్తూ ఇటువంటి నీచమైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు ఒక్క క్షణమైనా ఆ ఇంటి దగ్గర లేకపోతే ఆ ప్రాంతంలో ఉండగలుగుతామా? ఉంటారా? ఉండలేరు కదా. వీటికి మించి లోతు దగ్గర జరుగుతూ ఉన్నాయి, లోతు యొక్క ఆ చుట్టుపక్కల. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంది? లోతు ఏం చేయాలి? రాండి అనగానే వెంటనే అసలు లేట్ కూడా లేకుండా మొత్తం సర్దుకొని పోవాలా. కానీ ఏం చేశారు? తడువు చేశాడు, లోతు తడువు చేశాడు. అలాగే తన భార్య, తన పిల్లలు, వాళ్ళని లిటరల్గా చేయి పట్టుకొని బయటకు లాక్కొని రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? మేబీ అమ్మా ఇటు చూడమ్మా, అంటే బాగా మేబీ ఒకవేళ చూడండి, వాళ్ళ భార్య ఏమన్నా ఆటంకం చేసి ఉండొచ్చు, మనం చెప్పలేం. ఎందుకంటారు? ఉదాహరణ చెప్తున్నాను. ఒకవేళ భార్య స్టే హియర్, ఆగుదాం మనం, కారణాలు చాలా ఉండొచ్చు. ఎందుకంటే దే హ్యావ్ పర్మనెంట్ ల్యాండ్, అంతే కదా. వాళ్ళకి ఇల్లు ఉంది, అంటే స్థలం ఉంది, ఇల్లు ఉంది, లైఫ్ స్టాక్స్ ఉన్నాయి, పర్మనెంట్ ప్లేస్ ఉంది, ఇంకా ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళ స్నేహితులు ఉండొచ్చు, చాలా ఉంటాయి. ఆలోచన చేయండి మీరు. లోతు భార్య ఏం చేసింది? దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆమె వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయింది. ఆమె ఎందుకు చూసి ఉండవచ్చు? మేబీ డిఫరెంట్ రీజన్స్. మేబీ ద బ్రిమ్స్టోన్స్, అక్కడ ఏముందంటే అప్పుడే ఆకాశం నుండి అవన్నీ పడుతూ ఉన్నప్పుడు భయంకరమైన శబ్దాలు ఉండొచ్చు, బ్యాక్ అరుపులు ఉండొచ్చు, కేకలు ఉండొచ్చు, ఏమో మనకు తెలియదు, కానీ అది ఉండొచ్చు. మేబీ షీస్ లీవింగ్ హర్ హోమ్, హర్ థింగ్స్ ఏమి లేవండి. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు, ఏసీ ఉంది, పెద్ద బీరువా ఉంది, మంచి డబుల్ కాటో త్రిబుల్ కాటో ఉంది, మంచి పరుపు ఉంది, లోపల నేల మాళిగలో ఎక్కడో మంచి బంగారము డబ్బు అన్నీ దాచిపెట్టారు, అంతా కంప్లీట్గా బాగుంది. మీకు సంబంధించినవన్నీ కూడా సిద్ధంగా అన్నీ రెడీగా ఉన్నాయి, కంఫర్టబుల్ లైఫ్ ఉంది. కానీ పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, కానీ నీకు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మిమ్మల్ని లేచి మీరు మొత్తం విడిచిపెట్టి మీ కట్టుబట్టలతో లేచి మీరు వెళ్ళిపోవాలి అంటే ఏం చేస్తారు? స్పూన్ కూడా వదిలిపెట్టమంటారా? అంటే అంతే అంటారు. ఎందుకంటే స్పూన్ కూడా వదిలిపెట్టాం, మాకు వాటి మీద అంత ప్రేమ, ఈ మెటీరియల్ థింగ్స్ మీద. సో ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళకు బహుశా ఏమన్నా ఆ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆ సొదొమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉందేమో కానీ, వాటి మీద ఆశ ఉందేమో కానీ వాళ్ళు ట్యారీ చేశారు, అంటే లేట్ చేశారు రాకుండా. కాబట్టి దూతలు ఏం చేశారంటే వాళ్ళను చేయి పట్టుకొని బయటికి తీసుకుపోయారు. అందుకే నూతన నిబంధనలో కూడా ఒక మాట ఉంటుందండి. పేతురు అంటాడు, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 40వ వచనంలో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందినని వారిని హెచ్చరించెను. ఏం చేయాలి?
వేరై, అంటే డబ్బు కంటే, మెటీరియల్ థింగ్స్ కంటే, మీకున్న స్థలం కంటే, మీకున్న ఇంటి కంటే ముఖ్యమైనది ఏంటంటే అసలు ఆ చెడు ప్రభావము మీ మీద ఉండకూడదు. చెడు ప్రభావం మీ మీద ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, చెడు ప్రభావం ఉంచుకొని ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బంగారం ఉన్నా దానిలో ఒకప్పుడు మీరు నాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఏది ముఖ్యమో, క్యారెక్టర్ ముఖ్యమా లేకపోతే డబ్బు ముఖ్యమా అంటే క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే క్యారెక్టర్ అనేదే వాళ్ళను బతికిస్తుంది, డబ్బు బ్రతికించదు. చూడండి, ఒకవేళ అమ్మో మా స్థలం పోద్ది, మా ఇల్లు పోద్ది, మా బంగారం పోద్ది, మా డబ్బులు పోతాయి, మా లైఫ్ స్టాక్స్ ఉన్నాయి, అంటే మా గేదెలు అవి అన్నీ ఉన్నాయి, వీటిని విడిచిపెట్టి మేము ఎలా వెళ్ళగలుగుతామని అక్కడే ఉన్నారనుకోండి, ఏం జరిగేది ఏంటంటే ఆ పట్టణంలో వాళ్ళు ఏ విధంగా అగ్ని గంధకాలతో కాలిపోయారో వీళ్ళు కూడా కాలిపోయారు. వీళ్ళు ఉండేవాళ్ళు కాదు, వీళ్ళ డబ్బులు కూడా ఉండేవి కావు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలండి, మనము చెడును, అందుకే అంటారు చెడును 10 రూపాయలు ఇచ్చేనా అంటారు. నిజమే, 10 రూపాయలు మనం నష్టపోయినా సరే చెడును వదిలించుకోవాలి, దాని దగ్గర ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, లాభం కోసము చెడును తెచ్చిపెట్టుకుంటే దానిలో మనం నాశనం అయిపోతాం. సో ఇక్కడ మీరు స్పష్టంగా ఆలోచన చేయాలి. రక్షణ పొందాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ పనే చేయాలి. పేతురు అదే మాట అంటున్నాడు, మూర్ఖులైనటువంటి ఈ తరము వారి నుండి మీరేమవ్వాలి, వేరైపోయి రక్షణ పొందండి. మూర్ఖులతో సహవాసాలు, పాపులతో స్నేహాలు ఎంతకాలం ఉంటుంది? వాళ్ళతో పాటు మీరు నాశనం అయిపోతారు. ఒకవేళ అప్పుడు నీకు సంతోషంగా ఉండవచ్చు వాళ్ళతో, వాళ్ళ స్నేహాలతో, వాళ్ళకున్నటువంటి ఈ పొసెషన్తో మీకు అప్పుడు సంతోషంగా ఉండొచ్చు. కానీ చివరికి అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. బైబిల్లో ఊరక రాయబడ్డ పాఠాలు ఇవన్నీ మనకు పాఠాలు. సో వారికి మనం వేరే రక్షణ పొందాలి. 2 కొరింథీ 6వ అధ్యాయము 16-17 వచనంలో కూడా మీరు చూస్తే 16-17 వచనాల్లో దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. ఎవరి మధ్య నుండి? ఆ పైన చెబుతున్నారు, విగ్రహాలతో సహవాసం చేసేవాళ్ళు, లేకపోతే చీకటి సంబంధులు, బెలియాలు అంటే అపవాది సంబంధులు, వీళ్ళందరిలో నుండి మీరు ఏం చేయాలంటే వేరై వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. బీ సపరేట్, వారి నుంచి వేరైపోండి, ప్రత్యేకంగా ఉండండి. ప్రియమైన వారలారా, లోకంలో మనకు లాభాన్ని తెచ్చేవి చాలా ఉంటాయి. అయితే ఆ లాభాలు తెచ్చేవే మనల్ని నాశనానికి తీసుకుపోతాయి. భౌతికంగా ఒకవేళ లాభాలు రావచ్చు నీకు, కానీ నీ ఆత్మీయ స్థితిని పాడు చేసి, దేవుడి నుంచి దూరం చేసి, నీ ఆత్మను నశింపజేసేవి చాలా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఆత్మలను రక్షించుకోవటానికి వారిలో నుండి వేరైపోవాలి. మేబీ దే ఆర్ వాళ్ళు అనుకోవచ్చు, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఎస్, ఓకే, నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అయితే నువ్వు చెడు నేర్పిస్తావా, పాపం నేర్పిస్తావా? అయితే వారిలో ఉండొద్దు. వారిలో నుండి ఏమవ్వాలి? వేరైపోవాలి. సో ఇప్పుడు సొదొమ యొక్క ప్రభావం ఇంచుమించు లోతు కుటుంబం మీద పడి ఉండుండొచ్చు, కాబట్టి వాళ్ళు ఆలస్యం చేశారు. సో ఏదేమైనప్పటికీ తిరిగి వాళ్ళు బలవంతంగా ఏమయ్యారు?
అక్కడి నుంచి కొనిపోబడ్డారు, వేరే చోటకి తీసుకొని పోబడ్డారు. ఆ తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందో చూద్దాం. మళ్ళా ఆదికాండం 19వ అధ్యాయము 17 నుంచి చూద్దాం. 17 నుంచి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, ఇక నా పని అయిపోయిందబ్బా, మీరు ట్యారీ చేసినా లేట్ చేసినా మేము ఎంతలోకట్లా మీ చేతులు పట్టుకొని బలవంతంగా లాక్కొని బయటకు తీసుకొచ్చాము, ఇక ఇప్పుడు నుంచి మీ కాళ్ళకి పని పెట్టాలి. మీరు ఏం చేయాలి? ఇక్కడ అసలు ఉండొద్దు. మీ ప్రాణాన్ని దక్కించుకోవటట్లు మీరేం చేయాలి? వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండి, ఆ పర్వతానికి పారిపోమని చెప్పగా, పర్వతానికి పారిపోమని లోతు అంటున్నాడు. చూడండి, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల గణపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు, దాన్ని సోయర్ అంటారు, సోయరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు 19:30 కూడా మీరు చూడండి. ఇక్కడ విషయం ఏమంటున్నాడు మీరు ఆలోచించండి. దేవదూతలు ఏమన్నారు? మీరు వెళ్ళి ఆగకుండా తప్పించుకొని పర్వతం మీదకి వెళ్ళండి అంటే, ఈయన సాకులు చెబుతున్నాడు. ఐ కాంట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళలేను, ఇదిగో అక్కడ ఆ ఊరు చిన్నది, నేను అక్కడికి వెళ్తాను, నేను అక్కడ ఉండేటట్లు నాకు అనుమతి ఇవ్వు. ఆ తర్వాత ఇంకొక సందర్భంలో కూడా చూడండి, 19 అంటే సొదొమ గొమొర్రాలు డిస్ట్రాయ్ అయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 19వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూడండి. మరలా తన ఇద్దరు కుమార్తెల్లో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. చూడండి ఎంత చెడ్డ ప్రభావము సొదొమ ప్రభావం అంటే, దేవదూతలు ఏది చెప్పారో అది చేయట్లా ఈయన. ఫస్ట్ ఏమన్నాడు? ఐ కాంట్ గో దేర్ అన్నాడు, నేను వెళ్ళలేను అన్నాడు. నన్ను ఇక్కడ పంపించు, ఇక్కడ చిన్న ప్రాంతము, మేము ఇక్కడ ఉంటాము అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? మేము ఇక్కడ ఉండలేము, మాకు భయంగా ఉంది, మేము మళ్ళీ పర్వతానికి పోతాం అన్నాడు, పోయి ఆ గుహలో ఉంటాం అంటున్నాడు. చూడండి ఎంత ప్రభావం చూపించిందో. వాస్తవానికి లోతు అబ్రహామును విడిచిపెట్టి అంటే అబ్రహాముతో ఊరును విడిచిపెట్టి వచ్చేటప్పుడు ఈ మాటలు ఏమన్నా అన్నాడా? మీరు ఒకసారి ఆలోచించండి. లోతు ఎంత విశ్వాసం అంటే, అబ్రహాము బయలుదేరినప్పుడు, తన సొంత దేశాన్ని విడిచి దేవుని మాటను బట్టి బయలుదేరినప్పుడు, లోతు కూడా అబ్రహాముతో బయలుదేరాడు. 12వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే, ఆదికాండం 12:1, యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. 4వ వచనం చూడండి, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అప్పుడు లోతు విశ్వాసాన్ని మీరు గమనించాలి. ఎంత విశ్వాసము లోతుకు! అబ్రహాముతో పాటు నేను కూడా వస్తా. ఎంత విశ్వాసమో ఒకసారి హెబ్రీ 11:8 చూస్తే మనకు అర్థమవుతుంది. హెబ్రీ 11:8 ఉంటుంది ఏమనంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరాడు అబ్రహాము. అబ్రహాముకు తెలియదంటే లోతుకు తెలుసా? చెప్పండి. అబ్రహాముకు తెలియదంటే లోతుకు కూడా తెలియదు. కానీ అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుని మాటను అంగీకరించి ఆ వయసులో బహుశా మీరు అనుకోవచ్చు, లోతు ముసలోడు కాబట్టి ఆ పర్వతానికి ఎక్కలేదేమో అనుకుంటున్నాడు అనుకోవచ్చు. అబ్రహాము బయలుదేరినప్పుడు వయసు ఎంత? ఇంచుమించు 70, అంటే
ఏజ్డ్ మ్యాన్ ఆయన. చూడండి, అంత వయసులో ఉన్నటువంటి అబ్రహాము ఆ ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు లోతు మాట్లాడకుండా అబ్రహాముతో వచ్చాడంటే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం లోతుకు కూడా ఉంది. కానీ ఇక్కడ సొదొమ ప్రభావం ఎంతగా పడిందంటే నేను అక్కడికి వెళ్ళలేను. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనము అంతే. దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలనుకున్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు, దేవుని కోసం ఏ త్యాగమైనా చేయడానికి ఇష్టపడినప్పుడు మనము చేస్తాం. కానీ చెడు ప్రభావం మన మీద పడిందనుకో, చెడ్డవారి ప్రభావం మన మీద పడిందనుకో, సింపుల్గా లోతు చెప్పినట్టు చెబుతాం, ఐ కాంట్ గో, నేను వెళ్ళలేను, నాకు దూరంగా ఉంది, నేను ఇక్కడే ఉంటా, నన్ను అక్కడే పంపించు. చూడండి, చెడు ప్రభావము మంచివారి మీద అలా పడుతుంది. కాబట్టి సంఘాల్లో కూడా స్పార్క్ అయ్యే వాళ్ళదే, అంటే ఒకరికొకరు రాయి కొట్టుకొని నిప్పు రాజేసినట్లు ఆ రాయి కొట్టుకున్నట్లు ఉండండి, నిప్పు వస్తుంది. రాయి తీసుకుపోయి ఏదో చెత్తను కొడితే నిప్పు రాదు, చెత్తకు రాయికి సంబంధం లేదు. సంఘాల్లో కూడా బాగా ఆసక్తి కలిగినటువంటి వాళ్ళతో దగ్గరగా ఉండండి, స్నేహంగా ఉండండి, కలిసి ఉండండి, పని ఎక్కువగా చేయగలుగుతారు. చెడ్డ ఇన్ఫ్లుయెన్స్ చెడు ప్రభావాలు పడితే మనకున్నటువంటి ఆసక్తి కూడా నీరు గారిపోద్ది, చల్లబడిపోతాము, పని చేయలేము, విశ్వాసంలో బలహీనం అయిపోతాం. కాబట్టి దయచేసి అవిశ్వాసము వైపు మనం వెళ్ళొద్దు. ఎప్పుడు మండుతూ ఉండాలి, దేవుని పనికి చేయాలని. సో లోతుకు బహుశా ఆ ప్రభావం పడింది కాబట్టి అతను చేయలేకపోయాడు. చివరిగా ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. లోతుకు ఆ ప్రభావం ఎంత పడిందంటే ఇది దారుణమైనటువంటి విషయము. ఆదికాండం 19వ అధ్యాయము 31వ వచనం, 30 నుంచి 38 వచనాలు మీరు చూస్తే, ప్రత్యేకంగా 31వ వచనం, ఇట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడునూ లేడు. చూడండి, ఇది కొన్ని బైబిల్లో రాయబడినటువంటివి కష్టమైనవి కూడా దేవుడు ఉంచాడు అక్కడ. ఎందుకంటే ఏది చెడు ఏది మంచి, దీన్ని చాలామంది వేరే వాళ్ళు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. చూడు లోతు పిల్లలు ఎట్లా చేశారు, బైబిల్ అంతా ఇట్లా చెబుతుందయ్యా. దేవుడు కాదు కదా చేసింది అక్కడ, దేవుడు చెయ్యమని చెప్పలేదు కదా అక్కడ ఆ మనుషులు ఏం చేశారో దాన్ని ఉన్నట్టుగా చెప్పటం బైబిల్లో ఉన్న గొప్పతనం అదే. ఏది సత్యమో అది చెబుతుంది, ఏది అబద్ధమో అది చెబుతుంది, ఏది నీతో చెబుతుంది, ఏది నీతి కాదో చెబుతుంది. అది కష్టమైనా సరే బైబిల్ ఉన్నట్లుగా చెబుతుంది అనటానికి ఇది ఒక వాస్తవం అండి. సో ఇప్పుడు వాళ్ళ కుమార్తెల మీద కూడా ఆ ప్రభావం పడింది. తన తండ్రితో సాంగత్యం చేసి బిడ్డలను కనేటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ సొదొమ యొక్క ప్రభావము వీళ్ళ మీద పడింది. ఎందుకు లేదు? వాళ్ళు దగ్గరలో అబ్రహాం లేడా? అబ్రహాం వెళ్ళాలనుకుంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఏమవుతాడు, మేబీ తాత వచ్చేమో, అబ్రహాం సహోదరి కుమారుడు కదా లోతు. మరి పక్కనే ఉన్నాడు కదా అబ్రహాము. మీరు లేచిపోవచ్చుగా, కుర్రోళ్ళేగా, ఆడపిల్లలు, మీరు వెళ్ళొచ్చు, వాళ్ళు అబ్రహాం దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా నీతిగా ఉండాలని అనుకోవచ్చు, లేదా సమయం వచ్చినప్పుడు దేవుడే మనల్ని తప్పిస్తాడని నమ్మకంగా ఉండొచ్చు, ప్రార్థనలో ఉండొచ్చు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ వాళ్ళు ఆ పని చేయకుండా సర్వలోక మర్యాద చొప్పున మనము పోదాము. దయచేసి గుర్తుపెట్టుకోండి, సొదొమ యొక్క ప్రభావము లోతు మీద పడటం వల్ల, ఆ కుటుంబము మీద పడటం వల్ల వాళ్ళకి ఎన్ని నష్టాలు అక్కడ చూసామో మనకందరికీ అర్థమవుతుంది. తన భార్య ఉప్పు స్తంభమైంది, తన బిడ్డలు పాడైపోయాను, లోతు విశ్వాస విషయంలో సన్నగిల్లిపోయాడు. సో ఇలాంటి ప్రభావాలు లోకంలో ఉంటాయి. దేవుని పిల్లలైన మీరు దయచేసి
ఆదివారం ఆరాధన అంటే ఖచ్చితంగా ఉండాలా. దేవుని సంబంధమైన కార్యాలంటే ఖచ్చితంగా రావాలి. బైబిల్ తరగతుల్లో ప్రార్థనలు, వ్యక్తిగతంగా మీ ఇంట్లో ప్రార్థనలు, వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదవటం. దయచేసి సెల్ ఫోన్లలోనూ టీవీల్లోనూ ముఖాలు పెట్టి ఎక్కువ సమయాన్ని వాటితో గడుపుతూ ఉండొద్దు. చెడు ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మళ్ళా చెప్తున్నాను, లోతు సొదొమలో ఉంటాడు, కానీ సొదొమ ప్రభావం లోతు మీద పడకూడదు. సొదొమ లోతు ఇంట్లో ఉండకూడదు. మనం కూడా లోకంలో ఉన్నాం, కానీ లోక ప్రభావం మన మీద ఉండకూడదు. మనం లోకస్తులం కాదు, మనం లోకంలో ఉన్నా కానీ. అలాంటి జీవితాలు మనం జీవిస్తూ దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన